గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్యపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈరోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత, ప్రముఖ జెమాలజిస్ట్ మహేంద్ర బాబు గారు, అలాగే గ్రాడ్యుయేట్ జెమాలజిస్ట్, గ్రాడ్యుయేట్ డైమండ్ గ్రేడర్ దివ్య మహేంద్ర గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీకు రత్నాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వారితో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్, ఇప్పుడు అన్ని డూప్లికేట్స్ ఎక్కువగా వస్తున్నాయి రత్నాలు అనగానే, చాలా మంది మోసపోతున్నారు కూడా. సో రత్నాల ఒరిజినాలిటీ ఎలా ఉంటుంది దివ్య డైమండ్స్లో? రత్నాల ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో, ఇప్పుడు దివ్య కూడా ఇప్పుడు మనతో జాయిన్ అయింది కాబట్టి, and she is also qualified in all kinds of gemology programs, and she is also going to pursue the PhD in gemology. She completed graduate gemologist, graduate diamond grader. No, so ఇప్పుడు రత్నాల గురించి అసార్ట్మెంట్ ఎట్లా జరుగుతుందో let us ask దివ్య. ఓకే మేడం, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. సో రత్నాల గురించి మీరు అన్ని విధాలుగా సెర్చ్ చేశారు, సో గ్రాడ్యుయేట్ పొందారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రత్నాల గురించి ఏ విధంగా వాటిని క్వాలిఫై చేస్తుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మైన్స్ దగ్గర నుంచి వాటిని ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఆ మైన్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఫస్ట్ మేము దాన్ని వెయిట్, దాని 4 C's మీద ఆధారితంగా చేస్తాము. 4 C's: కలర్, కట్, క్లారిటీ, క్యారెట్ వెయిట్. దీన్ని బేస్ చేసి దాని బేస్ ఆఫ్ ఇంక్లూజన్స్, దాని సాచురేషన్, కలర్, దాంట్లో ఎలాంటి ఇంక్లూజన్స్ ఎస్ట్రాలజికల్గా ఉండాలి, ఎలాంటి ఉండకూడదు, ఆ లెవెల్ నుంచి మేము అసార్ట్మెంట్ చేస్తాము. ప్లస్ దాని కలర్, ఒక సాచురేటెడ్ పాయింట్ ఆఫ్ కలర్ ఉండాలి, ఉంటేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద ల్యాబ్ దేర్ ఆర్ సిరీస్ ఆఫ్ టెస్ట్. మేము ఒక 13 టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాతే డిక్లేర్ చేస్తాం అది న్యాచురల్ డూప్లికేట్ అని. ఈ 13 టెస్ట్లో ఎక్కడైనా అది డిస్క్వాలిఫై అయిపోయి మేము దాన్ని సెలెక్ట్ చేయకుండా ఉంటామన్నమాట. సో ఇక్కడ మార్కెట్లో ఇన్ని విరివిగా ఇన్ని డూప్లికేట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మనం యాజ్ కస్టమర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము యాజ్ జెమాలజిస్ట్ ఇంకా జాగ్రత్తలు తీసుకుని మేము దాన్ని క్వాలిఫై చేసి మా సేల్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే మేడం, ఈ రత్నాల వెనుక ముఖ్యంగా సైన్స్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది సైన్స్? ఇది ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోయిందండి సబ్జెక్ట్. జెమాలజీ అన్నది, జెమ్ థెరపీ అన్నది, కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ అన్నది. ఇప్పుడు జెమ్ థెరపీ హౌ ఇట్ వర్క్స్, ఇప్పుడు మన శాస్త్రాల్లో చాలా మటుకు రాసి ఉంది, చాలా మటుకు రాజులు వేసుకున్నారని, ఆ జెమ్ స్టోన్స్కి చాలా పవర్స్ ఉన్నాయని, ఇది శాస్త్రాల్లో ఉంది. ఓకే, బట్ టుడే నౌ ది జెన్జీ కిడ్స్ దే నీడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, అ లాజిక్ they need. So science has approved it. Science has also declared it that gem therapy another work avutundi kabatti. How it works, oka gemstone manam veskunna tarvata it absorbs sun rays, converts it into that particular gemstone color and transmits into our body. Ee gem edaithe color undo, ippudu nenu yellow sapphire veskunnanu, the gemstone absorbs sun rays, converts it into yellow cosmic rays and transmits into the human body. ఈ ప్రాసెస్లో ఇది జరిగినప్పుడు ఇట్ హ్యాస్ అ వెరీ సూదింగ్ ఎఫెక్ట్ ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఇది మనకి సైన్స్ అప్రూవ్ చేసిందనమాట. ఇంకా బ్యాకప్ అయితే అలానే ఉండనే ఉంది. 5000 years నుంచి మనకి చాలా మటుకు శాస్త్రాల్లో రాసుంది. సమ్ lakhs of years నుంచి మన శాస్త్రాల్లో ఉన్నది ఇప్పుడు మనం దాన్ని మనం బయటకు తీసి అప్రూవ్ చేస్తున్నాం. సైన్స్ ఇస్ నాట్ డెవలప్డ్ సో మచ్ దట్ ఇట్ కెన్ యాక్చువల్లీ టెల్ యూ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఆర్ పురాణాస్. కానీ బేసిక్గా అయితే జెమ్ థెరపీ ఇలా వర్క్ అవుతుంది. కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇస్ వైడ్లీ యూస్డ్ ఈవెన్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో దీనికన్నా మనకు పెద్ద ఇంకా డిక్లరేషన్ సైన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, మీరు అది జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నాలని ఎలా పని చేస్తుంది మనుషులపై? అదేనండి, ఇప్పుడు శాస్త్రాల్లో ఉన్నదాన్ని ప్రతిదీ ఇప్పుడు ఒక్కొక్కటి సైన్స్ నిరూపిస్తుంది ఒకటి. సో జ్యోతిష్ శాస్త్రంలో ఏముందంటే ముఖ్యంగా అంటే రెమెడీస్. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం నథింగ్ బట్ ఖగోళ శాస్త్రం. సో ఖగోళ శాస్త్రంలో గ్రహాల గమనంలో జరిగినప్పుడు ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. భూమిపైన జరుగుతాయి, అలాగే భూమిపైన ఉండే లివింగ్ ఎంటిటీస్ పైన ఉంటుంది దాని ఇంపాక్ట్. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సమ్మరే తీసుకోండి, అది ఒక్క లివింగ్ ఎంటిటీ కాదండి, ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీ భూమి మీద ఉన్న దాని మీద ప్రభావం ఉంటుంది. అలాగా ఒక సంవత్సరంలో జరిగే మార్పులకి ఇలాంటి ప్రభావాలు ఉంటే సోలార్ సిస్టంలో ఈ గ్రహాలన్నీ నిరంతరం ఏదైతే గమనం జరుగుతూ ఉంటుందో లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఎర్త్ పైన ఉంటాయి. ఎలాగూ ఎర్త్ పైన ఎప్పుడైతే ఉంటుందో ఎర్త్ మీద మనము జీవించే ప్రతి ఒక్క ప్రాణిపై ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం అనేది ఎలా చెప్తుందంటే
మనం ఒక్కోసారి ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఎందువల్ల వస్తాయంటే జాతకరీత్యానే మెజారిటీకి వస్తుంటాయి. ఇదంతా ఒక రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాం. జ్యోతిష్ శాస్త్రాన్ని రూల్ అవుట్ చేయడానికి లేదు. ఎందుకు లేదంటే నోబడీ క్రియేటెడ్, ఇది వేదాల్లో ఒక భాగం. జ్యోతిష్ శాస్త్రము వేదాల్లో ఒక భాగం. ఇప్పుడు జబ్బులు ఉన్నప్పుడు మందులు, వనమూలిక రూపంలో మందులు ఎలా ఉన్నాయో, ఎంత తెలివితేటలున్నా, ఎంత కష్టపడ్డా ఒక్కోసారి సక్సెస్ ఉండదు. అలాంటి టైంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్న దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇది మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అందులో ముఖ్యమైన రెమెడీ కూడా ఏముందంటే రత్నధారణనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీ ఉంది. అందుకే మనం చరిత్ర చూసుకుంటే ఇది ఏంటంటే రత్నాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ స్టిమ్యులేట్ అయ్యి ఎలివేట్ అవుతాయి, అంటే ఎనౌన్స్మెంట్ అవుతాయి. అందుకే మన చరిత్రలో రాజులు మహారాజులు రత్నాలు ఎందుకు ధరించారు? ప్రతి హ్యూమన్ క్యాపబిలిటీస్ ఎన్హాన్స్మెంట్ అవుతాయి, పెరుగుతాయి. సో దట్ ఏమైపోతుందంటే సమర్థవంతంగా ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా రత్నాలు ధరించడం వల్ల వాళ్ళు చాలా క్యాపబుల్గా చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రూవ్ అయింది. ఎందుకంటే కాస్మిక్ రేస్ కంటిన్యూస్గా బాడీలో కాంటాక్ట్ ఉండడం వల్ల సో మెనీ ఏరియాస్ స్టిమ్యులేట్ అవుతాయి మన బాడీలో. సో నిజంగా సక్సెస్ కారణము ఆలోచన విధానమే కదండి. మనం పాజిటివ్గా ఆలోచించడము, కరెక్ట్ టైమ్లీ డెసిషన్స్ ఇలాంటివి తీసుకోవడమే ఈ సక్సెస్ కారణం. అది ముఖ్యంగా రత్నాలు చేస్తున్నాయి. ఎందుకు రత్నాలు చేస్తున్నాయి కాబట్టి అంటే రత్నాల్లో చాలా ఒక సుపీరియర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్గా లభిస్తాయి. ఒక ఆకర్షణ విధానం ఉంటుంది, నరదృష్టి ఇలాంటివన్నీ అబ్జార్ప్షన్స్ చేస్తాయి. సో ఇట్లా మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేది రత్నధారణలో ఉంది. అందుకే చరిత్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా రత్నాలు ఎందుకు ధరిస్తున్నారంటే అన్ని విధాల మల్టిపుల్ ఎఫెక్ట్స్. ఆరోగ్యమే కాదు, అందం కోసం ధరిస్తున్నారు, ఆస్తి కోసం ధరిస్తున్నారు, ముఖ్యంగా అదృష్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రత్నాలు ధరిస్తున్నారండి. ఓకే సార్, అది మేడం ఇప్పుడు జెమ్స్ అన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు కదా. సో మొత్తంగా ఇందులో ఎన్ని రకాలు ఉంటుండొచ్చు? అలాగే ఇప్పుడు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్కి కూడా రత్నాలు ఏ విధంగా అన్ని సూటబుల్ అయ్యే రత్నం స్టోన్ ఏదైనా ఉంటుందా? లేదండి, మనం పర్టికులర్గా ఒక జాతకాన్ని చూపించుకుని ఆ హారోస్కోపిక్ అనాలిసిస్ జరిగిన తర్వాతే జెమ్ స్టోన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ హ్యాస్ బెటర్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ బాడీ. కాబట్టి అలా వేసుకోవడమే కరెక్ట్ అయిన ఇట్స్ సిరీస్ అనమాట. సో ఆల్వేస్ గెట్ యువర్ హారోస్కోప్ చెక్డ్ ఫస్ట్. ఒక్కసారి జాతకాన్ని చూపించుకుని ఏ జెమ్ స్టోన్ మీరు వేసుకోవాలన్నది తెలుసుకున్న తర్వాత ఆ పర్టికులర్ జెమ్ స్టోన్, ఇప్పుడు ఒకళ్ళకి బర్త్ స్టోన్ ఉంటుంది, అలాంటి 1 or 2 స్టోన్స్ ఉంటాయి, 2 to 3 డిపెండింగ్ అపాన్ ద హారోస్కోప్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది, ఆర్ గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్. సో దాని తర్వాత మీరు ఏ స్టోన్ మీకు సూట్ అవుతుందో అది వేసుకుంటేనే మనకు మంచి బెనిఫిట్స్ అన్నది ఉంటుంది అనమాట. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి సూర్య గారు. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మనతో పాటు మేడం సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, ఈ మధ్య నేను జాతకం చెప్పించుకున్నాను గుడిలో. చెప్పండి సరే, జాతకం చెప్పించుకున్నాను. ఆయన కనకపుష్పరాజు ఏదో చెప్పారు. నేను అది చూసింది సార్. మన బయట కూడా ఎంక్వైరీ చేశాను అనమాట. కాస్టింగ్ అనేది చాలా వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఓకే. ఇక్కడేమో నాకు పంతులు గారే ఇస్తా అంటున్నారు, అక్కడేమో 10,000 చెప్తున్నారు. బయట ఏమో 20,000 చెప్తున్నారు, 30,000, ఇంకొకరైతే ₹1,00,000 దాకా చెప్తున్నారు సార్. అలా వేరియేషన్స్ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ ఒరిజినల్ ఏంటో నాకు తెలుస్తలేదు. అదే మీరు ఒక మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. చాలా మందికి వస్తున్న డౌట్ ఇదే. చాలా మంది మోసపోతున్నారు కూడా ఇక్కడే. మీరు ఎవరైతే పంతులు గారు ఇస్తానంటున్నారో 10,000కు, అది ఖచ్చితంగా జెన్యూన్ అయి ఉండదు. ఎందుకు ఉండదంటే రత్నాలకు కూడా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్టాండర్డ్ విధానం వచ్చింది. నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. ఇది రత్నాలు ఒక 10% వ్యత్యాసం కంటే ఎక్కువ ధర వేరియేషన్ ఉండదు. సో మరి 10,000, ₹1,00,000 అంటే ₹1,00,000 ఉండదని కాదు, ₹1,00,000 ఉంటుంది, 20,000 కూడా ఉంటుంది. బట్ దాని క్వాలిటీ చూసుకోవాలి. మరీ 5-10,000 అయితే జెన్యూన్ రత్నం రాదు. ఇప్పుడు ఉపజాతి రత్నమే వస్తున్నాయి. ఉపజాతి రత్నాలు కూడా, రత్నాలకు డిమాండ్ పెరగడం వల్ల అది కూడా ఉపజాతి రత్నాలు ఒకప్పుడు 1,000-2,000 ఉండే, ఇప్పుడు 5 నుండి 10,000 వరకు ఉపజాతి రత్నాలు అయిపోయినాయి. జాతి రత్నాలు మాత్రము మినిమం అండి ఒక 8,000-10,000 అంటే ఒక $100 per carat అయింది. అది కూడా ఒక మంచి ప్రభావితమైన రత్నం ఉండాలంటే $100 అనగానే 8,500. అసలు ఆ విధంగా అక్కడి నుండి ఒక జాతి రత్నం స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా నేను చెప్పేది ఏంటంటే పెట్టుకునే రత్నాలు ఒక ప్రభావితంగా ఉండాలి. ఆ ప్రభావితం ఎఫెక్టివ్నెస్ ఉన్నప్పుడే మనం జాతకానికి అర్థం ఉంటుంది. సో మీరు ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయంటే మీరు చూడండి, వాళ్ళ ధరనే మీరు చూడొద్దు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, వాళ్ళ కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ అనాలిసిస్ ఏంటి,
రత్నాల్లో ఉండే లక్షణాలు ఏంటి, అది మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ అని ఒక విజిటింగ్ కార్డ్ అంతా సర్టిఫికేట్ పెట్టడము, చదివినా చదవకపోయినా కాంపౌండర్ లాగా అది ఏ క్వాలిఫికేషన్ అవన్నీ ఏమి లేకుండా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా రత్నాలకు సర్టిఫికేట్ లేకుండా కొనొద్దని మేము ఎన్నో మల్టిపుల్ వేస్లో మేము నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ఈ డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో దానికంటే అందంగా తయారు చేస్తున్నారు. అది అందంగా తయారు చేసినంత మాత్రాన అథెంటిసిటీ అవ్వదు. ఇది మీరు తెలుసుకోవాలండి. మీరు ఒక్కసారి దివ్య డైమండ్స్కి రండి. నిజంగా ఈ వేరియేషన్ ఎందుకు ఉంటుంది, నిజంగా రత్నాల వేరియేషన్ ప్రపంచవ్యాప్తంగా అండి 4 పారామీటర్స్ మీదనే ఉంటుంది. కలర్ బట్టి ఉంటుంది, క్లారిటీ బట్టి ఉంటుంది, కట్టు బట్టి ఉంటుంది, దాని క్యారెట్ వెయిట్ బట్టి, ఏ మైండ్స్ నుండి వచ్చింది దాన్ని బట్టి ఇన్ని పారామీటర్స్ మీద ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఏంటంటే రత్నాలు కొనే ముందు కన్ఫ్యూజన్ అయ్యేది ఏమీ లేదు. దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ టు ఇరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్ అండి. అట్ ద సేమ్ టైం వీఆర్ గివింగ్ మల్టిపుల్ వేస్లో జనాలు, ఎందుకంటే రత్నాలు పెట్టుకోవడం వల్ల చాలామంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో అలాగ ఉన్నప్పుడు దీంట్లో డూప్లికేట్ వస్తే నిజంగా శాస్త్రాల మీద నమ్మకం పోతుంది. ఫస్ట్ వాళ్ళ డబ్బులు పోతాయి. ఇలాగా నానా రకాలుగా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ₹1,00,000 ఉంటుంది, 20,000 కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే గురువు గారు ఎవరైతే ఫోర్స్ చేస్తున్నారో మీకు పూజారి, అలాంటి దగ్గర కొనకూడదు. అలాంటి స్టోన్స్ మాత్రం ₹100-200 దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు రత్నాలంతా ఇక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే భూమి ఎంత ఉందో అంతే ఉంది, జనాభా పెరుగుతుంది, రత్నాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు రత్నాల ధర ఇప్పుడు ఒక 20 సంవత్సరాల కింద ఒక 5,000 10,000 ఉందనుకోండి, ఈరోజు 50,000 అయింది. ఎందుకు అయింది? ప్రొడక్షన్ ఐటమ్ కాదు, నో బడీ ఈజ్ క్రియేటింగ్. మనుషులు క్రియేట్ చేసేదానికి వాల్యూవే లేదు. ఇప్పుడు ₹100, ₹200, ₹500 మనిషి తయారు చేసే రత్నాలకు దొరుకుతున్నాయి. న్యాచురల్గా లభించే రత్నాలకే ఈ ప్రభావాలు, జాతక ఫలితాలు ఉంటాయి. మనిషిని ఆలోచన విధానాన్ని మార్చే శక్తి జాతి రత్నాలకు ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్పేది ఏంటంటే బిఫోర్ వేరింగ్ అండి మా దగ్గరికి రావాలి, మా దగ్గర కొనాలని కాదు. వీఆర్ సిన్సియర్లీ బీయింగ్ ఏ జెమాలజిస్ట్. డూప్లికేట్ అయితే ఎంత నష్టం ఉంటుంది, జాతిరత్నం అయితే ఎంత లాభాలు ఉంటాయి, ఈ విషయాన్ని గమనించి ఎంతోమందికి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బెనిఫిట్ పొందాలి. చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ యుగంలో మల్టిపుల్ వేస్లు ఉన్నాయి. టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రియలీ జెమ్ స్టోన్స్ ఆర్ హెల్పింగ్, చాలా వరకు హెల్ప్ అవుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే నేను పెట్టుకోవడమే కాకుండా చాలా లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ కస్టమర్స్ ఉన్నారు. మీరు బిఫోర్ వేరింగ్ మీరు ఒకసారి దివ్య డైమండ్ కన్సల్ట్ అయ్యి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఈ క్వాలిటీలో, జాతి రత్నాలకి ఏంటి, ఉపజాతి రత్నాలకి ఏంటి, ₹1,00,000 క్వాలిటీలో ఏముంటాయి పారామీటర్స్, 20,000 దాంట్లో ఏముంటాయి. సో ఇవన్నీ మీకు చాలా డీటెయిల్గా ల్యాబొరేటరీలు అన్నీ ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే దివ్య డైమండ్స్ ఇండియాలోనే అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ కలిగిన జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అలాగే ఇండియాలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ కూడా. కాబట్టి మా స్ట్రెంగ్త్ దివ్య డైమండ్స్ ల్యాబ్. అలాగే వీఆర్ ప్రొటెక్టింగ్ ఈ ల్యాబొరేటరీలో 1-2 సార్లు రత్నాలను పరీక్ష చేసి కానీ కస్టమర్స్కి మేము ఇవ్వం. సో అంత ప్రొసీజరు, అంత పర్సనల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మా దగ్గర కొంటే మళ్ళీ కస్టమర్ బెనిఫిట్ అయితేనే మళ్ళీ వస్తారు. కాబట్టి అలాంటి ఇంట్రెస్ట్ వల్ల కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ల్యాబొరేటరికల్ టెస్టింగ్ అనేది అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో మీరు ఒకసారి దివ్య డైమండ్స్కి వస్తే వీ కెన్ షో యూ ఆల్ ద డీటెయిల్స్ అండి. ఓకే సార్. మేడం, ఇప్పుడు నార్మల్ పీపుల్ స్టోన్స్ కొనాలి అనుకున్నప్పుడు సో స్టోన్స్ని ఎలా గుర్తించాలంటారు? అంటే జెన్యూన్ స్టోన్స్ ఎలా గుర్తుపట్టాలి? మేడం, ఇది ఒక 2 years సబ్జెక్ట్ అనమాట. సో నేను డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక పాయింట్స్ చెప్పలేను. ఎప్పుడైనా మీరు ఒక జెమ్ స్టోన్ తీసుకుంటున్నారు అంటే either take it from a gemologist who is qualified in the subject, who is going to identify the gemstones, and మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారా లేదా అని చూడండి. మనకి ఈ సబ్జెక్ట్లో ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ లేకుండా సర్టిఫై చేయడం నాట్ పాసిబుల్ టు ఎవరికి అవ్వదు. నేకిడ్ అయితే మేము కూడా చూసి గుర్తుపట్టే స్టేజ్ అయితే కాదు. మేము అది తీసుకెళ్ళాలి, ల్యాబ్లో ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ చేసుకోవాలి. అన్ని టెస్ట్ అయిన తర్వాత మైక్రోస్కోపిక్ అనాలిసిస్లో లాస్ట్ టెస్ట్లో మాత్రమే అది ఐడెంటిఫై అవుతుంది న్యాచురల్ డూప్లికేట్ అని. సో ఇంత మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. పైన మాత్రం న్యాచురల్, కింద డూప్లికేట్, ఇలాంటి డూప్లికేట్స్ కూడా వచ్చేసాయి, విచ్ ఆర్ కాల్డ్ డబ్లెట్స్ అండ్ ట్రిప్లెట్స్. మేము ఆల్రెడీ ఒకసారి ఒక సందర్భంలో చెప్పి ఉన్నాము ఇలాంటి డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి అని. సో మనము ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర తీసుకోవాలి. ఒక ల్యాబ్ రిపోర్ట్ మీద
మనం ఆ బేస్ చేసుకునే తీసుకోవాలి. నాట్ ఎవ్రీ పీస్ ఆఫ్ పేపర్ బికమ్స్ అ డాక్యుమెంట్. ఇది చాలా మనం మైండ్లో పెట్టుకుని హూజ్ ఆథరైజింగ్, హూజ్ ఇష్యూయింగ్ అ సర్టిఫికేట్, ఆన్ వాట్ బేసిస్, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి. ఇప్పుడు చిన్న చిన్న ఏటీఎం కార్డ్ సైజ్ లామినేటెడ్ కార్డ్స్ అనేది మనకు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. చిన్న ఏటీఎం కార్డ్ సైజ్, దోస్ ఆర్ నాట్ ల్యాబ్ రిపోర్ట్స్, అవి గ్యారంటీ కార్డ్స్ మాత్రమే. ఒకవేళ అది డూప్లికేట్ అని తెలిసిన తర్వాత వీ కెనాట్ ఈవెన్ క్లెయిమ్ బ్యాక్ అవర్ మనీ బేస్డ్ ఆన్ దట్ గ్యారంటీ కార్డ్. సో మనము ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర, ఇప్పుడు అస్ట్రాలజీ గురించి మీరు నన్ను అడిగినట్టయితే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. అలానే ఒక అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మీరు జెమ్ స్టోన్ గురించి అడిగినట్టయితే దే ఆర్ నాట్ ద రైట్ పీపుల్. సో దీస్ ఆర్ 2 different subjects. You choose the right person for the right reason. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఒక కుండలి ఇచ్చి మీరు నాకు చెప్పండి అంటే నేను ఏం చెప్పినా ఐఎమ్ నాట్ రైట్, ఐ విల్ నాట్ బీ రైట్. సో ద సేమ్ వే ఒక జెమ్ స్టోన్ గురించి ఒక పూజారి ఇచ్చినా, ఒక పంతులు గారు ఇచ్చినా, దే ఆర్ నాట్ ద రైట్ పీపుల్ టు గివ్ అ జెమ్ స్టోన్. సో దీస్ ఆర్ 2 different things. మీరు రైట్లీ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినట్టయితే, డూప్లికేట్స్ అన్నవి బాగా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి మనం రైట్ జెమ్ స్టోన్ తీసుకోవడానికి ఈ పాయింట్స్ చూసుకోవాలి. ల్యాబ్ రిపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ మస్ట్. వర్బల్ కమిట్మెంట్స్ మీద అస్సలు వెళ్ళకూడదు, ఆ డేస్ అయిపోయాయి. ఇప్పుడు మార్కెట్లో ఇంత డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్వేస్ గో విత్ అన్ ఒథెంటికేటెడ్ డాక్యుమెంట్. ఓకే మేడం, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి పాండురంగారెడ్డి గారు, హలో అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు పాండంగా, నా గురించే. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అది కరెక్ట్ లేదమ్మా, అప్పట్లో 76 కానీ 1976 కరెక్ట్ గా అది. పాండంగారెడ్డి గారు సార్ నమస్తే సార్. నమస్తే. అంటే అప్రాక్సిమేట్ టైం చెప్పండి, ఎందుకంటే ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ హారోస్కోప్ అనాలిసిస్ చేయొచ్చు, కాకపోతే దానికి అరగంట టైం పడుతుంది. ఇప్పుడు డేట్ ఒక అప్రాక్సిమేట్ 2 hours వ్యత్యాసంలో ఉంటే చెప్పండి, నేను మీకు ఏ రత్నం సూట్ అవుతుందో చెప్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా మాదాపూర్ రావాల్సి ఉంటుంది. మరి అదే నా డేట్ ఆఫ్ బర్త్ 11/9/76. 11/9/76. ఓకే. అండ్ టైము? టైం మధ్యాహ్నం సార్. మధ్యాహ్నం అయితే ఓకే. సరే, మీ ఈ లెక్క ప్రకారం తీసుకుంటాను. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి మీరు? సార్ ఇంతవరకు ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారా? పెట్టుకోలే. ఏది పెట్టుకున్నారు? నేను మార్కెటింగ్ చేస్తా, బిజినెస్, దాని గురించి కనుక్కుందామని. ఓకే. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే మీరు స్టార్ రూబీ పెట్టుకోవాలా? స్టార్ రూబీ అనేది విన్నారా ఎప్పుడైనా? ఎలా ఉంటుంది ఏంటి? తెలుసా సార్? స్టార్ రూబీ, కనక పుష్యరాగాలు, మీరు 2 రత్నాలు పెట్టుకోవాలి. ఇక ఈ రత్నాల గురించి మా డాటర్ దివ్య మీకు షీఈ్ ఎ జెమాలజిస్ట్ కాబట్టి, గ్రాడ్యుయేట్ జెమాలజిస్ట్ కాబట్టి మీకు రత్నాల గురించి కొంచెం అవగాహన చెప్తారు, వినండి. సార్, ఎల్లో సఫైర్ అండ్ స్టార్ రూబీ చెప్పారండి మీకు. ఎల్లో సఫైర్ వచ్చి కనక పుష్యరాగము, అది ఒక 2 to 3 carats పెట్టుకోవాలి. మనకి 2 మైన్స్ నుంచి వస్తుంది, బ్యాంకాక్ అండ్ శ్రీలంక. సో ఇది ఒక ల్యాబ్ రిపోర్ట్ తోటి తీసుకుంటే మీకు న్యాచురల్ అన్నది దొరుకుతుంది. అలాగే స్టార్ రూబీ వచ్చేసి ఒక స్టార్ ఫెనామినా ఉంటుంది దీంట్లో ఇది ఒక వెరీ రేర్ జెమ్ స్టోన్. సో ఇది కూడా ఒక 2 to 3 carats పెట్టుకోవచ్చు. ఈ స్టార్ ఫెనామినా ఎలా ఉంటుందంటే ఒక 6-ray ఆస్టరిజం అని అంటారు. సో ఈ కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్, ఎల్లో సఫైర్ అండ్ స్టార్ రూబీ. చాలామంది అస్ట్రాలజర్స్ ఈ మధ్య సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక 2 to 3 carats పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నగరేకల్ నుంచి నాగేంద్ర ప్రసాద్ గారు, హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 29 డిసెంబర్ 1972 మేడం. టైం చెప్పండి. టైం ఉదయం 5:43. ఓకే సార్, చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారండి? పెట్టుకోలేదు సార్. ఒకరు ఎమరాల్డ్ అని చెప్పారు, కానీ ఇంతవరకు పెట్టలేదు. అదే ఫర్ ఇన్ఫర్మేషన్ సార్, ఎమరాల్డ్ అయితే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎమరాల్డ్ ఈజ్ నాట్ సూటబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పినా ఏమైనా రాసిచ్చారా, ఓరల్గా చెప్పారా? అంటే ఓరల్గా చెప్పారు. ఓరల్గా చెప్పింటారు, ఎందుకంటే రాసి ఇవ్వడానికి వీల్లేదు. రాసిస్తే ఇంకెవరైనా చూస్తే ఎవరు ఇంత తప్పు చెప్పారు, బ్లండర్. అందుకే చాలామంది, అందుకే మిమ్మల్ని అడిగాను. అందుకే ఎవరు అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళైనా ఓరల్గా కాకుంటే ఈ రత్నాన్ని ఎందుకు సజెషన్ చేస్తున్నారో ఒక చిన్న వివరణ ఇవ్వాలా. సో ఇప్పుడు మీకు ఎమరాల్డ్ పెట్టుకుంటే మీకు ఎలాంటి ఫలితం ఉండదు సరి కదా, దానివల్ల నష్టం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమరాల్డ్ అంటారు, మళ్ళీ తర్వాత దాని ఎంబడి బ్లూ సఫైర్ అంటారు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు సూటబుల్ ఏంటంటే గణపతి కోరల్ పెట్టుకోవాలి, తర్వాత కనక పుష్యరాగం. ఈ 2 రత్నాలు సూటబుల్ అండి. చూడండి, ఒకటి గమనించండి, రత్నధారణలో 5 పారామీటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా సందర్భాలు చెప్పాను, మళ్ళీ మీకోసం చెప్తున్నాను.
కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. ఈ అడ్వైజ్లోనే చాలామంది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చాలా కమర్షియల్కి వచ్చేసారు. ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా జ్యోతిష్యానికి 1000 రూపాయలు, కొందరు 10,000, 25,000 రూపాయలు కూడా ఫీజు తీసుకునే వాళ్ళు వచ్చారు. కాబట్టి రకరకాల వేషధారంతో ఈ ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తుండ్రు, నిజం క్వాలిఫైడ్ కాకపోయినా. సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఏంటంటే క్వాలిఫైడ్ ఉండాలి, హెరిడిటరీ పరంగా ఉండాలి, సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అన్నది. ఎట్లా పడితే అట్లా ఇట్లా ఫీజు డిమాండ్ చేస్తూ చెప్పకూడదు, చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోవద్దు, అలాగుంటుంది. అక్కడ ఏంటంటే కరెక్ట్ అడ్వైస్ ఉండాలి. ఇక్కడ చాలామంది దెబ్బతింటున్నారు. ఇక సెకండ్ విషయంలో ఏంటంటే కరెక్ట్ యాక్యురేట్ రత్నాన్ని పొందలేకపోవడం వల్ల కూడా రత్నాల మీద చాలామందికి, రత్నదానం మీద నమ్మకాలు లేవు చాలామందికి. నేను చాలామందిని ఇంటరాక్ట్ అవుతుంటాను కాబట్టి కొందరు రత్నాలు పెట్టుకున్న వాళ్ళని ఎలా ఉంది, పెట్టుకోలేని వాళ్ళని ఎందుకు పెట్టుకోలేరు, ఇవన్నీ మేము ఇదే సబ్జెక్ట్ కాబట్టి అడుగుతుంటాం. సో కొందరు పెట్టుకొని దానివల్ల ఏ ప్రయోజనం లేదు, పెట్టుకున్న తర్వాత ఇంకా నష్టపోయినా అనే వాళ్ళు ఎవరు, అలాంటి రత్నాలన్నీ నేను చూశాను. అవి మెజారిటీకి డూప్లికేట్ ఉండడమే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అడ్వైస్ తప్పు, జెమ్ స్టోన్ తప్పు, ఈ రెండు మేజర్గా జరుగుతున్నాయి. ఈ రెండు కరెక్ట్గా ఉన్న తర్వాత కూడా యాక్యురేట్ రత్నం, కరెక్ట్ అడ్వైస్ ఉండాలి, యాక్యురేట్ రత్నం పొందగలగాలి, ఒక ఎఫెక్టివ్ రత్నం ఉండాలి. తర్వాత దాన్ని పెట్టుకునే ఎలా బిగిస్తారు అదొక ఇంపార్టెంట్ పారామీటర్ యాజ్ ఫర్ యాజ్ ఆస్ట్రాలజీ కన్సర్న్. అంటే బిగించే విధానం కూడా ఒకటి ఉంటుంది, దానికి ముహూర్తాలు కూడా ఉంటాయి, కస్టమర్స్ పెట్టుకునే విధానం ఉంటుంది, తర్వాత ప్యూరిఫికేషన్ ఉంటుంది, ఎనర్జైజింగ్ ఉంటుంది. ఇలాగ 5 పారామీటర్స్ ఒక జాతి రత్నం అయినా ఈ 5 పారామీటర్స్ కరెక్ట్గా కుదిరితే నిజంగా రత్నం ప్రభావం అన్నది కొట్టొచ్చినట్టు ఉంటుంది. ఇది మీరు మర్చిపోవద్దు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దివ్య డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే వేరాజ్ ఇన్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ PhD MA ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు ఆస్ట్రాలజీ సర్వీసెస్ అన్నది ఇప్పుడు దివ్య డైమండ్స్ ఉంది. వీళ్ళనే పెట్టడానికి కారణం ఏంటంటే అడ్వైస్ కరెక్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్స్ ఇప్పుడు ప్రతి బ్రాంచ్లో దివ్య డైమండ్స్లో ఉన్నారు. వాళ్ళు అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడు మేము ఇచ్చే సర్టిఫైడ్ రత్నానికి వాల్యూ ఉంటుంది. అడ్వైస్ తేడా ఉందనుకోండి, మేము ఎంత కాస్ట్లీ ఎంత పెట్టినా, ఎంత యాక్యురేట్ స్టోన్ ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు. సో ఇది గమనించే ఆస్ట్రాలజీ సర్వీసెస్ అనేది లాంగ్ బ్యాక్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ద దివ్య డైమండ్స్. సో ఆ విధంగా ఎట్లాగో రత్నాల వరకు అయితే ప్రతి రత్నాన్ని 1-2 సార్లు పరీక్ష చేసి ఫైనల్గా కస్టమర్కి ఇచ్చే ముందు ల్యాబ్ నుండే అది డెలివరీ అవుతుంది. ఎందుకంటే ఒక రత్నాన్ని బిగించేటప్పుడు వర్క్షాప్ పోతుంది, అది ఒక బిగించే దగ్గర పోతుంది, ఫ్రేమ్ ఒకరు చేస్తారు, బిగింపు ఒకరు చేస్తారు, పాలిష్ ఒకరు చేస్తారు, ఒక ఉంగరం కానీ లాకెట్ కానీ, అంటే 3-4 దగ్గర ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎంతమంది దగ్గర ఎక్స్పోజ్ అయినా ఫైనల్గా కస్టమర్కు ఇచ్చేటప్పుడు ల్యాబొరేటరీ నుండే మళ్ళీ ఒకసారి ధృవీకరించి మైక్రోస్కోపిక్ టెస్టు, డైమెన్షన్స్ ఇవన్నీ చూసి అప్పుడు కస్టమర్కి ఇస్తాం. సో ఈ విధంగా ఇంత పెద్ద ప్రొసీజర్ రత్నదారులు ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఎమరాల్డ్ అయితే మీకు సూటబుల్ కాదండి. నేను చెప్పినట్టు గణపతి పగడము, కోరల్లో గణపతి కార్వింగ్ ఉంటుంది, దాంతోపాటు కనక పుష్యరాగము, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు కోదాడు నుంచి జోష్న గారు. హలో అండి. హలో జోష్న గారు, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 3/3/2001. టైం చెప్పండి. నైట్ 8:30కి శనివారం. ఓకే ఓకే అమ్మా, ఇంతవరకు మీ బాబుకి ఏదైనా స్టోన్ పెట్టించారమ్మా? పగడం ఉందండి. ఎవరు చెప్పారు పగడం? పగడం తోట తెనాలి అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తే పగడం పెట్టింది. పోయి అడగండి తెనాలి అయ్య గారికి. పగడం ఏ విధంగా చూసినా సూటబుల్ కాదు. జాతి పచ్చ మీ బాబుకు జీవితకాలం పెట్టుకోవాల్సింది జాతి పచ్చ. ఇది చూడండి, అడ్వైజ్ ఇంతకుముందే చెప్పాను, అడ్వైజ్ కూడా చాలా రకరకాల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. రత్నాల అడ్వైజ్ అడగకపోయినా చెప్పే వాళ్ళు వచ్చేసారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, జ్యోతిష్ శాస్త్రం వేరు, పూజారులు వేరు, ఈ వీళ్ళు వేరు. సబ్జెక్ట్ ఇది. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటుంది. పూజారికి దీనికి సంబంధం ఉండదు. కాకపోతే పూజారి చదవచ్చు, జ్యోతిష్ శాస్త్రం చదవచ్చు. అట్లా నిష్ణాతులై క్వాలిఫైడ్ అయితేనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు పగడం అయితే ఏ యాంగిల్లోనూ సూట్ కాదమ్మా మీ బాబుకి. జాతి పచ్చ సూట్ అవుతుంది, దాంతోపాటు అండ్ బ్లూ జాగర్ వజ్రం, ఈ 2 రత్నాలు మీ బాబుకి సూటబుల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అమ్మా. సో ఈ విధంగా మీరు ఈ కరెక్ట్ రత్నాలు పెట్టుకుంటేనే జాతక ప్రభావాలు ఉంటాయి. సో రత్నాల గురించే కాకుండా జ్యోతిష్యం గురించైనా ఎలాంటి డౌట్ ఉన్నా, ఎంత కష్టపడ్డా ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే దివ్య డైమండ్స్ మీరు కాల్ చేయొచ్చు, నంబర్ స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కు. ఇప్పుడు మేము ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ ఇస్తున్నాం. ఎక్కడ ఉన్నా సరే, హైదరాబాద్ విత్ ఇన్ ద హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్గా మీరు రండి. ఇప్పుడు మాదాపూర్ హెడ్ ఆఫీస్,
బేగంపేట్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్, అది కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటుంది. మాదాపూర్ నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇది కాకుండా మీరు ఎక్కడున్నా మీరు ఫోన్ చేయండి. టెలిఫోనిక్ ద్వారా, వీడియో కాల్ ద్వారా కూడా ఆస్ట్రాలజికల్ సర్వీసెస్ ఉన్నాయి. అలాగే మీకు ఉంగరం కానీ లాకెట్ కానీ తయారు చేసి మీ ఇంటికి అందేలా ఇన్సూర్ చేసి కూడా పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ బాబుకు మాత్రం సూటబుల్ జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ అమ్మ. ఇంకేదైనా వివరాలు ఉంటే నెంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు సూర్యాపేట నుంచి శ్రీరామ్ గారు. హలో అండి శ్రీనాథ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 2001 11/70. 11/70. టైం చెప్పండి. చెప్పండి. మంత్ ఏది? సాయంత్రం 11 మంత్ 11. మంత్ 11 17th డేట్. అవును 17. 2011. టైం వచ్చేసి 7:30 నైట్. ఓకే, చెప్పండి సార్. మీరు ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? పెట్టుకోలేదు సార్. ఓకే, సో పెట్టుకోలేదు. మీరు పెట్టుకోవాల్సింది స్వాతి ముత్యం పెట్టుకోవాలండి. స్వాతి ముత్యము జాతి పచ్చ. ఎవరైనా చెప్పారా మీకు? ఎందుకు చెప్తున్నానంటే ఆస్ట్రాలజీ గురించి అధ్యయనం చేశాం కాబట్టి, గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కాబట్టి మాదొక రీసెర్చ్ బేస్ ఉంటుంది. సో ఇది అయితే మీకు స్వాతి ముత్యము జాతి పచ్చ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. ఇక స్వాతి ముత్యాల గురించి చాలా చెప్పాల్సింది ఏంటంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. హైదరాబాద్ ఇంత పర్ల్ సిటీగా పేరున్న మెజారిటీగా లభించే మన హైదరాబాద్లో కల్చర్డ్ పర్ల్సే. కల్చర్డ్ అంటే మ్యాన్ క్రియేటెడ్, కల్టివేటెడ్. సో ఇలాంటి పర్ల్స్ వల్ల ఎలాంటి జాతక ఫలితాలు ఉండవు. న్యాచురల్ పర్ల్సే పెట్టుకోవాలి. మా డాటర్ దివ్య పర్ల్లో కూడా పర్ల్ గ్రేడర్ కాబట్టి, అండ్ షీ విల్ ఆల్సో గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్వాతి పర్ల్స్ అండి. యూ కెన్ స్విచ్ ఆన్ టు కెమెరా. ఓకే మేడం, పర్ల్ గురించి చెప్పండి. ఇప్పుడు పర్ల్స్లో ఇప్పుడు యాజ్ మహేంద్ర బాబు గారు చెప్పినట్టు కల్చర్డ్ పర్ల్స్ ఉంటాయంటే న్యాచురల్ పర్ల్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా పర్ల్ మనకు సజెస్ట్ చేసినప్పుడు ఆల్వేస్ వేర్ మోర్ వెయిట్. ఒక 3 to 4 క్యారెట్స్ 4+ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పర్ల్ అండ్ కోరల్ ఆర్ ఆర్గానిక్ జెమ్ మెటీరియల్స్. సో ఈ ఆర్గానిక్ జెమ్ మెటీరియల్స్ మనం వాడుతున్నప్పుడు దే లూజ్ వెయిట్. సో అందుకని మనం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ న్యాచురల్ పర్ల్ అండ్ న్యాచురల్ కోరల్ ఇవి చాలా మనకి దాని నెక్స్ట్ డూప్లికేట్స్ వచ్చేసి ఇమీడియట్ డూప్లికేట్స్ వచ్చేసి ప్లాస్టిక్ కల్చర్డ్ పౌడర్డ్, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డూప్లికేట్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్ అన్నది ఉంటుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ పర్ల్ అండ్ కోరల్ ఆర్గానిక్ జెమ్ మెటీరియల్స్ కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్కువ వెయిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం వాడకంలో దే లూజ్ వెయిట్, బాగా సన్నగా అయిపోతాయి కాబట్టి ఇవి ఎప్పుడైనా మనం కొంచెం హయ్యర్ వెయిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాజు గారు. హలో అండి రాజు గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 18th May 1983. టైం చెప్పండి. 7:30 మార్నింగ్. 7:30 మార్నింగ్. చెప్పండి సార్ రాజు గారు. రాజు గారు చెప్పండి, ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? అదే సార్, అది ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి ఉంటుంది దానికోసం కాల్ చేశాను. ఓకే, మీరు పెట్టుకోవాల్సింది ఎమరాల్డ్ పెట్టుకోవాలండి. ఎమరాల్డ్ అండ్ బ్లూ సఫైర్. ఎమరాల్డ్ అండ్ బ్లూ సఫైర్ 2 రత్నాలు మీ లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మేము చెప్పే అడ్వైజ్ ఎలా ఉంటుందంటే, చాలామంది ఆస్ట్రాలజికల్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉండేదంటే కొందరు టెంపరీ పీరియడ్ కోసం చెప్తారు. మా టెంపరీ పీరియడ్ కోసం అలా పెట్టుకుంటూ పోతే 9 రత్నాలు లైఫ్ టైంలో పెట్టుకోవాల్సి వస్తుంది. అది కాస్ట్లీ అఫైర్ అవుతుంది. అది బెస్ట్ మెథడ్ కూడా కాదు. వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే రత్నదానంలో, సో మనము లైఫ్ లాంగ్ ఉపయోగపడే 1, 2 నుండి 3 రత్నాలే మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే అదృష్ట రత్నాలు. అవి పెట్టుకుంటే చాలు, ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది, విచ్ హాస్ ప్రూవెన్. కాబట్టి మీకు సూటబుల్ ఏంటంటే ఎమరాల్డ్ అండ్ బ్లూ సఫైర్. మిగతా రత్నాల గురించి ఏదైనా డౌట్ ఉంటే నంబర్ సేవ్ చేసుకోండి. మీరు ఎనీ టైమ్ యూ కెన్ కాల్ అస్ దివ్య డైమండ్స్ అండి. వీఆర్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జెమ్ స్టోన్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ విల్ గివ్ యూ రైట్ ఇన్ఫర్మేషన్. హౌ టు బిలీవ్, హూమ్ టు బిలీవ్, ఇది ప్రపంచం అంతా ఎలా నమ్ముతుంది, ఇప్పుడు గవర్నమెంట్ హౌ టు క్రాస్ చెక్, సో ఇలా గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఓవర్ ద ఫోన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. డైమండ్స్ గురించి కానీ దివ్య డైమండ్స్ గురించి కానీ మంచి ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ కూడా మాకు ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి దివ్య డైమండ్స్. స్టే ట్యూన్ టు V6.